గైస్, అందరూ ఉన్నారు, అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు అయితే మనం టింకర్క్యాడ్లో అయితే టెంపరేచర్ సెన్సార్ అయితే చేయబోతున్నాం. మనం ఎప్పుడులాగే ఫస్ట్ అయితే మనం ఇది ఒకటైతే క్రియేట్ చేసుకుందాం. సర్క్యూట్స్ వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇలా అయితే ఓపెన్ అయింది. మనకు కావాల్సిన కాంపోనెంట్స్ ఆర్డినో యూనో, ఒక బ్రెడ్ బోర్డ్ కావాలి. కొంచెం జూమ్ అవుట్ చేసుకుందాం. బ్రెడ్ బోర్డ్, ఆర్డినో యూనో, అలాగే ఒక ఎల్సిడి I2C కావాలి. ఎల్సిడి విత్ I2C 16:2 ఇంక్లూడెడ్ I2C అయితే వచ్చింది. అదైతే మనం ఇక్కడైతే పెట్టేసుకున్నాం. దీన్ని కొంచెం నేను అడ్జస్ట్ చేసుకొని కొంచెం పైన పెట్టుకుంటాను, సో ఈజీగా ఉంటుంది మనకి. ఓకే, మనం అయితే మనం వైరింగ్ అయితే చేసుకుందాం. GND అయితే నేను ఇక్కడ ఉన్న మనం GND అయితే నేను మన ఆర్డినో GNDకి అయితే ఇస్తున్నాను. మీరు చూడవచ్చు, నేనైతే మన ఆర్డినోకి GND ఉంది కదా, అంటే గ్రౌండ్ అంటే నెగిటివ్, అక్కడికైతే నేను కనెక్ట్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ VCC తీసుకొని వచ్చి నేను బ్రెడ్ బోర్డ్ లైన్ అయితే స్ట్రైట్ అవ్వనియండి. ఈ బ్రెడ్ బోర్డ్ పాజిటివ్కి అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను. ఇదైతే అయిపోయింది. దీన్ని అయితే నేను అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను నీట్గా ఉండడానికి. ఇది అయిపోయిన తర్వాత దీన్ని నేను కొంచెం ఫ్రంట్లో పెట్టుకోవాలనుకుంటున్నాను. కొంచెం ఫ్రంట్లో అయితే దీన్ని పెట్టుకుంటాను, సో బాగుంటుంది. మనం నెక్స్ట్ పవర్ బ్రెడ్ బోర్డ్కి ఇచ్చేటప్పుడు కూడా బాగుంటుంది, 2 పవర్ రైల్స్కి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మన SDA వచ్చి గ్రీన్ కలర్, ఇక్కడ మనకి ఇది ఉంది కదా SDA, ఇక్కడ SDA ఉంది. ఈ SDA వచ్చి ఇక్కడ ఈ SDAకి అయితే ఇచ్చేయాలి. ఇదైతే నేను గ్రీన్ తీసుకుంటున్నాను, గ్రీన్ కలర్ తీసుకొని లైన్లో పెట్టేసుకొని డౌన్ దాకా అయితే తీసుకెళ్ళాక సేమ్ మళ్ళీ SDA, ఇక్కడ SDA ఉంది కదా, ఈ SDAకి అయితే మనం ఇవ్వాలి. సో నేను కరెక్ట్గా చూసుకొని SDAకి అయితే కనెక్ట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు SDAకి కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఇక్కడ SCL అని ఉంది కదా, SCL తీసుకొచ్చి ఇక్కడ ఉన్న SCLకి అయితే ఇవ్వాలి. SCLకి అయితే నేను ఎల్లో యూజ్ చేస్తున్నా, సో ఐఎమ్ యూజింగ్ ఎల్లో ఫర్ ఇట్. SCL యూజ్ చేసి SCLకి అయితే నేను కనెక్ట్ చేసుకున్నాను. SCL కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇదైతే నేను ఫాస్ట్గా అయితే మనకి SCLకి అయితే నేనైతే కనెక్ట్ చేసేసుకున్నాను. ఈ బ్లాక్ వైర్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. ఈ బ్లాక్ వైర్ అడ్జస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ మన ఆర్డినో 5 volts తీసుకొచ్చి నేను మన బ్రెడ్ బోర్డ్ పవర్ రైల్స్కి అయితే ఇస్తున్నాను. బ్రెడ్ బోర్డ్ పవర్ రైల్స్కి అయితే నేను కనెక్ట్ చేశాను. దీన్ని కొంచెం లాంగ్ పెట్టుకుందాము, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడైతే నేను కరెక్ట్గా కనెక్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మన ఇక్కడ ఈ GND తీసుకొని వచ్చి మనం
సేమ్ మళ్ళీ పవర్ రైల్స్కి అయితే ఇవ్వాలి. ఇక్కడ పవర్ రైల్స్కి అయితే మనం ఈ జిఎన్డి అయితే ఇవ్వాలి. పవర్ రైల్స్కి అయితే ఈ జిఎన్డి అయితే కనెక్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ గ్రీన్ కలర్ వైర్ అయితే నేను తీసుకుంటున్నాను. ఆ గ్రీన్ కలర్ వైర్ ఎక్కడదంటే A0 అంటే ఎన్లాక్ పిన్ 0 దగ్గర నుంచి అయితే నేను గ్రీన్ కలర్ వైర్ తీసుకున్నాను. ఇప్పుడు నేను నాకు ఎక్కడ కావాలంటే నాకు ఇప్పుడు ఇది నేను 27th దగ్గర అయితే నేను ప్లేస్ చేసుకుంటాను. మనం టెంపరేచర్ సెన్సార్ చేయాలంటే మనకు టెంపరేచర్ సెన్సార్ అయితే కావాలి కదా. ఇప్పుడు నేను టెంపరేచర్ సెన్సార్ అయితే తీసుకుంటాను. టెంపరేచర్ సెన్సార్ ఇదైతే ఉంది కదా, ఇది తీసుకొచ్చి నేను హెచ్ ఉంది కదా ఇక్కడ మనకి హెచ్ దగ్గర అయితే నేను మౌంట్ చేసుకున్నాను. ఇక్కడైతే నేను దీన్ని మౌంట్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ గ్రీనే తీసుకొని ఇక్కడ మనకి ఇక్కడ థర్డ్లో అయితే ఇస్తున్నాను. 1 2 3 ఇక్కడైతే నేను కనెక్ట్ అయితే చేసుకుంటాను. చూసుకోండి, మీరు ఎప్పుడైతే రియల్ వైరింగ్ చేసుకుంటారో మీది ఇది ఓవర్లాప్ అవ్వకుండా అయితే చూసుకోండి. ఎప్పుడు బ్రెడ్ బోర్డ్లో మనకి ఇలా ఉంటుంది కదా, వీటి మీద కానీ ఆర్డినో మీద కానీ ఓవర్లాప్ అవ్వకుండా చూసుకోండి ఎప్పుడు ఇవన్నీ. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం ఇంకోటి చేయాలి. ఇప్పుడు మళ్ళీ రెడ్ వైర్ తీసుకొని నేను ఇక్కడున్న పాజిటివ్కి అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను. సో మనకి పవర్ అనేది ఫ్రీక్వెంట్గా రన్ అవుతుంది. నేనైతే నీట్గా అడ్జస్ట్ అయితే చేసుకున్నాను దీన్ని. ఇప్పుడు నెక్స్ట్ నేను మన బ్లాక్ వైర్ ఉంది కదా, సేమ్ బ్లాక్ వైర్ తీసుకొచ్చి నేను ఇక్కడైతే ఇస్తున్నాను. బ్లాక్ వైర్ అంటే మన నెగిటివ్ అయితే నేను కనెక్ట్ చేసుకున్నాను నీట్గా. ఇప్పుడు మనకి ఇక్కడ కనెక్ట్ అయిపోయింది కదా, ఇక్కడ మనకి జిఎన్డి అని ఉంది కదా, ఈ జిఎన్డి వచ్చి నేను ఇక్కడి నుంచి పవర్ రైల్ ఉంది కదా, డైరెక్ట్ ఇక్కడి నుంచి జిఎన్డి నేను ఇక్కడికి వచ్చి కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను జిఎన్డి అయితే కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ పాజిటివ్ ఇక్కడ ఉంది కాబట్టి నేను రెడ్ వైర్ తీసుకున్నాను. పాజిటివ్ ఇక్కడైతే కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం కోడ్కి వస్తే మన కోడ్ ఏంటంటే, నేను మీకు కోడ్ దీంట్లో అయితే చూపిస్తాను, మీరు తర్వాత పాస్ చేసి అయితే చేయొచ్చు. నేనైతే టెక్స్ట్లో పెట్టేస్తాను. మనకైతే ఇక్కడ ఈ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ నేను అరేంజ్ చేసుకొని ఈ కోడ్ని అయితే నేను ప్లేస్ చేసుకుంటాను. ఈ కోడ్ని తీసేసి మనం ఇక్కడ సిమ్యులేషన్ స్టార్ట్ చేసుకుంటే మనకి ఇక్కడైతే మొత్తం చూపించింది. ఇక్కడ మనకు ఆన్ అయిందే టెంపరేచర్ అని చూపించింది, ప్లస్ టెంపరేచర్ ఎంత ఉందనేది కూడా చూపిస్తుంది. ఇప్పుడు 74 degrees Celsius వరకు నేను అడ్జస్ట్ చేశాను. ఇలా 100 degrees వరకు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి 175 degrees Celsius దాకా అయితే వచ్చింది. సో hope you like this video. Please subscribe, like and share this video to your friends. So నాకు కూడా ఎక్కువ రీచ్ వచ్చింది. Bye.